ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 year తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి బావా. అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. మా నూతల్లో వస్తుందంటే ఎద్దుల బండి వేసుకెళ్దామా? ఛాన్సే లేదు. అవునే, అడగడం మర్చిపోయాను, నీ ఫోటో ఒకటి ఇవ్వా? ఎందుకు? రోజు పూజ చేసి దండం పెట్టుకుంటావా? కాదు, దిష్టి బొమ్మలా నా గది ముందు పెట్టుకుంటా. దానికి నా ఫోటో ఎందుకు? నువ్వే నిలబడిపోవచ్చుగా. ఎలాగో గుమ్మడికాయలా ఉంటది నీ తలకాయ. ఒరేయ్, అబ్బబ్బబ్బబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా మీరు? ఈడేంటీడు తిండిని పిండి పిసుకున్నట్టు అలా పిసుకెత్తనాడు. ముక్కు, ఒరే ముక్కు, ఏమనాలరా? ముద్దా? పళ్ళుతో 10 రోజులైంది, పర్లేదా? స్నానం చేసి సంవత్సరమైనా పర్లేదు. అయితే నువ్వు మూతు ముందుకెట్టే. లేకపోతే ముద్దు కావాలరా? ముద్దు అది పిల్లు అనుకుంటున్నావు, పిల్ల అనుకుంటున్నావా? అలా పిసికెత్తనం ఏంట్రా? నిగ్రహంగా ఉన్న విగ్రహం లాంటి నీ పక్కన పడుకోవాలంటే భయం వేస్తుందిరా బాబు. కళ్ళకొస్తే పిసికెత్తావా? ఎంత కామిష్టి గాడి ఏంట్రా బాబు? నీ పేరు అసలు ముఖేష్ అని కాదు, కామేష్ అని పెట్టాలి. కంట్రోల్ రా గోరా, కంట్రోల్. నీకు ఏదో రోజు టైం వస్తది, కల్లో పిల్ల వస్తది, చేతిలో పిల్ల వస్తది. సో కంట్రోల్. నువ్వు ఎంత కంట్రోల్ చేసుకున్నా లాస్ట్ కి అయ్యేది ట్రోలే. అయినా ఒకటి అర్థం కాదు, నువ్వు కాశ్మీర్లో అది కన్యాకుమారిలో ఉన్నారా కళ్ళ కనడానికి? ఒకే కొంపలో ఏడ్చారుగా, వెళ్ళి కలుసుకోవచ్చుగా. ఎంత ఫ్రీగా కలుసుకోవడానికి కొంప ఏమైనా ఖాళీగా ఉంది ఏంటి? క్యారెక్టర్ ఆర్టిస్టులతో నిండిపోయింది, ఇంకా మాకు స్పేస్ ఎక్కడిది? ఈ కీప్యాడ్ లో ఉందిరా స్పేస్, తీసుకో. లేకపోతే నన్ను సింగిల్ అనడం కాదురా, ముందు నువ్వు మింగిల్ అవడం నేర్చుకో. వెంటనే ఆ ఫోన్ తీసి అను మేడ మీద కమాను అని మెసేజ్ పెట్టు. నైస్ ఐడియా, పెట్టేస్తున్నా. బంగారం, చాలా మంది అడుగుతున్నారు నీ బంగారం ఎవరని. ఏమన్నా సంబంధం చెప్పను? నువ్వు దూరమైన చెప్పనా, లేక నువ్వు నా దగ్గర నుండి చెప్పనా? ఒకటి చెప్పనా, చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఛీ పోరా. బంగారం చెప్పనా? చెప్పు. బంగారం చెప్పనా? చెప్పు. బంగారం చెప్పనా? బంగారం చెప్పనా? బంగారం చెప్పనా? ఒకటి చెప్పనా? ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. చిట్టికి నీరు పూస్తేనే పువ్వు ఎరుబూస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఏంట్రా బాబు ఈ బంగారం రీల్స్ ఎలా దొబ్బేస్తున్నాయి? అమరీనమ్మా, ఈ బంగారం వేటి నాకు మెసేజ్ వచ్చింది. బంగారం, నేను చూడాలనుంది, టెర్రస్ మీదకి రా. ఓ, ఈ మెసేజ్ నా మీను బంగారం నుంచా? ఇంత రాత్రి పిలిచిందంటే టెర్రస్ మీద ఏదో రొమాన్స్ ప్లాన్ చేసినట్టుంది. ఎవ్వరో చూడకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఎవడీడు నక్కి నక్కి వెళ్తున్నాడు? కొంపదీసి దొంగేమో. పోతే నీ అంకమ్మ నేనే. ఒరే నువ్వా? దొంగ అనుకొని కుమ్మేశా. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? చందమా ముంబై పోయిందని చూడడానికి వెళ్తున్నా. ఎందుకే నువ్వెక్కడికి వెళ్తున్నావు? చుక్కలు ఉన్నాయో పోయాయని చూడడానికి వెళ్తున్నాను. సర్లే వెళ్ళి చూసుకో, కానీ మేడ మీదకి మాత్రం రాకు, దయ్యాలు తిరుగుతున్నాయంట. బాయ్. నిన్ను చూడడం కోసం వస్తున్నా నేను. ఏ దొంగ, దొరికిపోయావు. నన్ను పైకి రమ్మని పిలిచి నువ్వు ఇక్కడ దుప్పట్లో దాగుడు మూతలాడుతున్నావా? ఏంటి పైకి రమ్మని ఎవడు పిలిచాడు? పొద్దున్న చూస్తే చున్ను ముక్కలా ఉన్నా, మరి ఇప్పుడేంటి పందికొక్కలా ఊరిపోయావు? ఊరిపోయానా? అయినా ఏంటమ్మా నువ్వు? పిలిచి వీపు చూపిస్తావు గానీ మొక్క చూపించవా? ఇలా తిరుగు. అబ్బా తిరిగాను, తిరుగు. ఈడున్నాడేటి? అను అన్నావేంటి? అను కాదే, మను అన్నాను. ఏం సైలెంట్? వినపడలేదా?
నువ్వేంట్రా ఈ టైంలో ఇక్కడ? అంటే నేను కూడా నిద్ర పట్టక హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావు. నువ్వు కూడా ఆడతావా? హైడ్ అండ్ సీక్ నాకు నచ్చదు మామ. స్టోరీ అయితే చెప్పు. అమ్మని అను ఇటు వస్తుందేటి? అను వస్తుందా? మామ చిన్న హెల్ప్ రా. ఏంట్రా? అనూకు నా మీద అనుమానం వస్తున్నట్టుందిరా. కుక్కలా ఎంటపడిపోతుంది. పైనేమో నా గురించి మీను వెయిటింగ్. సో నువ్వే ఏదోలా అనును కొంచెం మాటలో పెట్టి పైకి రాకుండా చూసుకోవాలరా. నేను అనుని మాటల్లో పెట్టాలా? అవును మామ, నువ్వే. యూ కెన్ డూ ఇట్ ప్లీజ్. కొంచెం కష్టమైనా సర్లే, నీకోసం మాట్లాడతాను. అదే మాటల్లో పెడతాను. వెళ్ళు. థ్యాంక్ యూ మామ. వాడేంటి, వాడి వేషం ఏంటి? ఇంతకీ ఏంటి అసలు మ్యాటర్? అంటే ఆడు కూడా హైడ్ అండ్ సీక్ ఆడుతున్నాను. ఏ టైంలో ఏ ఆట ఆడాలో తెలియదు ఆటలాట్టు పడిన గాడికి. ఇంతకీ ఏంటి చిట్టి మెసేజ్ చేసావు? అమ్మాయిని పడేయడమే కాదు, పడేసిన తర్వాత కలవడం కూడా కష్టమే. ఏ మీను, టెర్రస్ మీదకి పిలిచావు, ఏంటి రొమాన్సా? అబ్బా అంత సీన్ లేదు. మార్నింగ్ నుంచి మాట్లాడడానికి కుదరలేదు కదా, అందుకే మాట్లాడదామని పిలిచాను. మాట్లాడడానికి మేడం మీద దాకా పిలాలా? ఏ ఫోన్ లోనో ఫోన్ పే లోనో మాట్లాడుకుంటే సరిపోయేదిగా. యు ఆర్ హర్టింగ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది వయసులో ఉన్నాయి కుర్రాడు. వెన్నెల్లు హాయ్ హాయ్, మల్లెల్లు హాయ్ హాయ్, ముక్కు గాడు కిదర్ హే హే. మేడ మీద ముక్కు అని ఉంటారనుకుంటే మను మీను ఉన్నారేంటి? మీను, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. మరి ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని నా గుండెల్లో ఉంటావేంటి మీను? అబ్బా ఏం కలుపుతున్నారా పులిహార, ఇంగు వాసన ఇక్కడ దాకా వస్తుంది. బావా అసలు లైఫ్ లో నీ గోల్ ఏంటి? కంచిపట్టుగా ఉన్న మీ ఇంటి పేరుని పిసినుగొట్టుగా మార్చడమే నా గోల్ మీను. అయ్య బాబోయ్, ఈ పులిహార డైలాగులు తట్టుకోవడం నా వల్ల కాదు. ఆ ముక్కు గడి దగ్గర పోదాం. చిట్టి నిన్నొకటి అడగనా? అడిగాను. అమావాస్య రోజు చంద్రుడు ఉంటాడా? అమావాస్య రోజు చంద్రుడా? ఇదేమన్నా ఫ్యాక్ట్స్ వీడియో అనుకుంటుందా? ఎలాంటి క్వశ్చన్ లేస్తుంది? అమావాస్య రోజు చంద్రుడు ఎందుకుంటాడను? ఉండడు. మరి నాకేంటి కనిపిస్తున్నాడు? ఎక్కడ? ఆకాశంలో లేడే. అయ్యో చిట్టి, నేను చెప్తుంది ఆ పైన చంద్రుడి గురించి కాదు, ఈ కిందన్న చంద్రుడి గురించి. ఇదేం పులిహార అయ్యా? పైనేమో మీ అన్నయ్య, కిందేమో నువ్వు, ఆఫీసులో మీ నాన్న. ఫ్యామిలీ అంతా పులిహార కలుపుతూ బతికేస్తున్నారుగా. వీళ్ళది పిసిరిగొట్టు ఫ్యామిలీ కాదు, పులిహార కొట్టు ఫ్యామిలీ. నేనెక్కడ ఉన్నాను బాబాయ్? హాయ్ గారు, హాయ్ గారు. అబ్బబ్బబ్బా, పొద్దున్నే చెవు కోసిన మేకలా ఏంట్రా నీ గోల? ఈ ఏలమా నాయకుడిని వజ్రం కాదండి. లడ్డు ఏలంపాటికి ఊరంతా వచ్చేసారండి. ఫస్ట్ ఆ ఏలంపాట ఏదో అయిపోతే నెక్స్ట్ బాంబు చెరువు కట్టుబోచ్చండి. అయితే మరి ఇంకా ఇక్కడే ఉన్నావే, మరెల్లా పనులు చూడవా? అలాగేనండి. ఈ రోజు బుధవారం. నువ్వు ఉండే ఈ రోజు మన సిద్ధి వినాయకులు లడ్డు వేలంపాటికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. మన కమిటీ నిర్ణయించిన లడ్డు విలువ 10,000 రూపాయలు. జస్ట్ 10,000 bucks. లేవులే. ఇక పాట మొదలైపోయిందండి, పాడుకోండి. ఏంటి 10,000? ఎంత చీప్ అయితే మన విశ్వనాథం గారు పాడేస్తాడు. 20,000 వచ్చాడు. అచ్చి బాబోయ్, విశ్వనాథం గారు వేలం పాట 20,000. 30,000 రూపాయలు. అదిరా సమరా, నీ సమర సంఘం పూరించి ఆ విశ్వనాథం కన్నా ఎక్కువ పాడాలి. 50,000 రూపాయలు. 75,000 రూపాయలు. ఏందన్నా ఎట్టిచ్చినా? నువ్వు పాడు సమరా, పాడు. 1,00,000 రూపాయలు. ఏంటంకుల్ ఏం చేస్తున్నారు? లడ్డు పాట పాడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నాను రా. ఏ మీరు పాడరా? భక్తి పాటలు సినిమా పాటలు అంటే ట్రై చేయొచ్చు, కానీ ఇలాంటి వేలం పాటలు అంటే మన వల్ల కాదురా బాబు. పర్లేదు అంకుల్ పాడండి. ఒరే, పాటలు అనేది చిల్ అవ్వడానికి పాడాలరా, ఇలా చిల్లడిపోవడానికి కాదు. నేను పాడను బాబు. మరదే మరి విశ్వనాథం అంకుల్ చూడండి, హుసేన్ బోట్ లా పరిగెడుతున్నాడు, మీరేమో ఊడిపోయిన బోట్ లో మూలకు పడిపోయారు. ఆడికంటే బోల్డని కోట్లు ఉన్నాయి, చాలా చోట్లు ఉన్నాయి. మనకేముంది గాడిద గుడ్డు, ఫ్రీగా వచ్చి ఆవేశం తప్ప. ఆ ఆవేశాన్ని పక్కన పెట్టి నేను చెప్పేది కొంచెం బుర్రను పెట్టండి. ఏంటది? ఆ యూనివర్సల్ నాథం సముద్రంలో వాటర్ లో అస్సలు తగ్గడు, ఎక్కడైనా తనదే పై చెయ్యి ఉండాలనుకుంటాడు. ఈ సమరం అంకులు మా అయితే ఇంకో 1,00,000 పాడతాడేమో. సో మీరు విశ్వనాథం అంకుల్కి పోటీగా లాస్ట్ దాకా ఉండి ఆడు వేస్ట్ అమౌంట్ పాడేలా చేశారనుకో, ఆడికి బొక్క మన కిక్. 5 లక్షలు. షాక్ అయ్యావా? ఇప్పుడు చూడు షేక్ ఆడెత్తా. 10 లక్షలు. 20 లక్షలు. అచ్చి బాబోయ్, మన జగన్నాథం గారు వేలం పాట అక్షరాల 20 లక్షలు. ఒకటోసారి 30 లక్షలు.
ఈడికి పోయి ఈడే తవ్వుకుంటున్నాడు రా. నెక్స్ట్ 40 వేద్దామా? 50 వేసేయండి అంకుల్, హాఫ్ సెంచరీ అయిపోద్ది. అంతే అంటావా? మీరు వేసేయండి చెప్తాను. 50 లక్షలు. ఏంట్రా ఈడు? జగన్నాథం గారి పాట 50 లక్షలు. ఒకటోసారి ఒకటేసారి జగన్నాథం గారి పాట రెండోసారి. ఓరీడంకమ్మ ఏంట్రా ఈడు ఇప్పుడు దాకా సిడ్డు శ్రీరామ్లా పాడి సడన్ గా ఎల్బి శ్రీరామ్లా సైలెంట్ అయిపోయాడేంట్రా? అదే అంకుల్ నేను కూడా చూస్తున్నా. అక్కడ ఉలుకు పలుకు లేదేంట్రా? లెఫ్ట్ సైడ్ లైట్ గా లాగేస్తుంది. జగన్నాథం గారి పాట. ఏమయ్యా పెరిమిటే, సీమ వాళ్ళంటే కామ్గా ఉండకూడదు, బాంబు లెక్క పేలాలి. ఆపేసినావేంది? పాట పాడు. అవునరా, పాడరా సమరా, పాడు. ఉండన్నా జగన్నాథం గారి పాట. నీ అబ్బా పాడరే. ఇదిగో అబ్బి, నా పాట 60 లక్షలు. అమ్మా ఆగిపోయి గుండెని అదిం పట్టుకున్నా. ఇంక వేలం పాటలో కచేరీలో పాడకూడదురా బాబు. గుండెల్లో దడ తగ్గాలంటే గొంతులో దంసప్ పడాల్సిందే. నా పాట 75 లక్షలు. ఇప్పుడు డ్రింక్ ఎక్కడ దొరుకుద్దో? రే కోటి కోటి. అచ్చి బాబోయ్, జగన్నాథం గారి పాట అక్షరాల 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయల? నేనెప్పుడు చెప్పాను రా? జగన్నాథం గారి పాట 1 కోటి రూపాయలు రెండోసారి. ఒరే బొగ్గుగా, నేను కోటి అనలేదురా, ఆ కోటి గని పిలిచాను రా. అయ్యని మాకు తెలియదండి బాబా. జగన్నాథం గారి పాట 1 కోటి రూపాయలు మూడో. ఈ విశ్వనాథం పాట 1 రూపాయి. ఇది ఫైనల్ చేసుకో. అయ్య బాబాయ్ అలాగే గారు. విశ్వనాథం గారి వేలం పాట 1 కోటి 1 రూపాయి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. అమ్మ దీనమ్మ, 1 కోటి రూపాయల జస్ట్ మిస్. ఆడ గనక పాడుండకపోతే నా పాడెత్తాల్సి వచ్చేది. ఏంటి బాబా పిలిచావు? నీ అబ్బా ఇప్పుడారా పలికేది? అంటే పాట మధ్యలో డస్ట్బిన్ ఎందుకని. ఇట్స్ ఓకే అంకుల్, కూల్. ఎలాగైతేనే మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిందా లేదా? విశ్వనాథం అంకుల్ కి 1 రూపాయి బొక్క. ఏట్రా బొక్క? కమిటీ అడ్డు ఆడే బొమ్మ పాడుకుంది ఆడే. ఆడ ఎండప్లిట్ పాడుకున్న ఆడే గొంట్లకి కదట వెళ్తాయి. ఇంకేంటి అడిగి పడేది బొక్క? మీరు మీ గొంటకానేసాలి. హలో బాయ్స్, ఇంక పాడించాలే కానీ ఆడదాం పదండి. డీజే సొల్లు, ఎవ్రీబడి గెట్ ఆన్ ద ఫ్లోర్. కల్లోలం కల్లోలం ఉరువాడ కల్లోలం, నువ్వెళ్తే అల్ల కల్లోలం. కల్లోలం కల్లోలం పిల్ల జల్ల కల్లోలం, నువ్వు లేకుంటే అల్ల కల్లోలం. గణేశా ఆ కుడుముల ప్లేటు తరిగే కొద్దీ, ఆ కడుపుల లడ్డు అరిగే కొద్దీ. సానా కష్టం సానా కష్టం సానా కష్టం వచ్చిందే విఘ్నేశ్వర, భక్తుల బాధలన్నీ నువ్వు తీసుకుపోరా. సానా కష్టం వచ్చిందే విఘ్నేశ్వర, భక్తుల కష్టాలన్నీ నువ్వు మోసుకుపోరా. శివ సన్నువే పార్వతి పుత్రవే, మా బుజ్జి గణపయ్యే బ్లెస్ మీ. ఓ ఏకదంతాయ ఓ వక్రతుండాయ, ఓ ఏకదంతాయ ఓ వక్రతుండాయ, ఓ లంబోదరాయ మా విఘ్నేశ్వరాయ. రా మనో లడ్డులు కుడుములు తిందాం, పుల్లు మాసు స్టెప్పు లేపుతాం, మాతో నీవయ్యా విఘ్నేశ్వర. విఘ్నేశ్వరాయ విఘ్నేశ్వరాయ. ఏటేసి డీజే పాటలు మా చెక్కులం పాట ఒకటి వేయండి. బై బయ్యే బంగారు గణేశ, సందుడి వరకాడ పందిరేసి పెట్టేశా. బై బయ్యే బంగారు గణేశ, సందూసి వరకాడ పందిరేసి పెట్టేశా. నువ్వున్న ఈ 9 రోజులు కలకల్లాడింది పందిరంత గణేశ. అటు లడ్డు అటు లడ్డు అటు లడ్డు ఇటు లడ్డు, మధ్య నిలబెట్టేశా మా బొజ్జ గణపయ్య. అటు బాక్సు ఇటు బాక్సు
మధ్యలో డీజే సాంగ్స్ పెట్టేసాం విఘ్నేశా. బాయ్ బాయ్ అబ్బా, బాయ్ బాయ్ అమ్మా, బాయ్ 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 బాయ్. నిమజ్జనం చేయకుండా ఏంట్రా ఈ డాన్సులు? ఒగ్గో ఆ కార్ తాళాలకి మామా అడ్డు తప్పుకోరా, క్రేన్ ఎక్కాలి. అదేమన్నా జెయింట్ వీల్ అంటారు ఎక్కడానికి, క్రేన్ వాళ్ళు ఉన్నారుగా చూసుకుంటారులే. మామా పండగంటే పందిరేసి దేవుని తెచ్చి పూజలు చేయడమే కాదురా, నిమజ్జనం కూడా మనమే దగ్గరుండి చెయ్యాలి. ఎలా పడితే అలా ఇసిరేసారనుకో ఆయన కోపం వచ్చేద్దరు. లెగు 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 లెగు. ఇంకో డ్రైవర్ అన్నా, నువ్వు మెల్లిగా దింపు, నేను వినాయకుడిని మెల్లిగా నిమజ్జనం చేస్తాను. ఏంటి గాలి? ఈ పరిణామాలు చూస్తుంటే ఏదో కీడు జరిగేలా ఉంది. ప్రమాదం. ఇదేదో చెడు సంకేతంలా ఉంది. వెంటనే రామలింగాన్ని హెచ్చరించాలి. బంగారాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసి వెంటనే మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి, లేకపోతే అందరికీ ఉప్మా చేసి తినిపించేస్తాను.